హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జెస్సికా టైలర్. చూడండి, వీడియో పెట్టడం కొంచెం లేట్ అయిందనమాట. చూడండి, వీడియోస్ కట్ చేస్తున్నాము. క్లాత్ 4 వరుసలుగా ఇలా ఇస్తున్నారు కదా. చూడండి, ఆ క్లాత్ మనం ఎలా కట్ చేసుకోవాలో స్కర్ట్ ఇప్పుడు కట్ చేస్తున్నాం. చూడండి, స్కర్ట్లు అనమాట. పొడవు వచ్చేసి 21 ఇంచెస్, నడుం లూజ్ వచ్చేసి 20 ఇంచెస్ అనమాట. అయితే బెల్ట్ పెట్టుకుంటాం కదా, మనము ఎక్స్ట్రా పెట్టుకోవాలి. 4 ఇంచులు కలుపుకొని ఎక్స్ట్రా లూజ్ పెట్టుకోవాలి. 24 ఇంచెస్ పెడుతున్నాం. చూడండి, ఇప్పుడు ఎలా కట్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. కింద వైపున 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి ఫోల్డింగ్ కోసం. అక్కడి నుంచి ఇక్కడికి మనం బెల్ట్ తీసుకోవాలి కదా, బెల్ట్లో 2 ఇంచులు తీసేసి, బెల్ట్ కోసం 2 ఇంచులు తీసేసి అక్కడ నుంచి మనం పెట్టుకోవాలన్నమాట. చూడండి, 21 ఇంచెస్ కదా, 21 ఇంచెస్లో 2 ఇంచెస్ తీసేసి మనం ఫోల్డింగ్ చూసి కుట్టుకు తీసుకొని పెట్టుకోవాలి. చూడండి, కిందన ఫోల్డింగ్ కోసమని ఇలా లైన్గా కట్ చేసుకోవాలి. పైన కూడా 2 ఇంచులు తీసేసాం కదా, 21 ఇంచెస్లో 2 ఇంచులు తీసేసి మనం డ్రా చేసుకున్నాము. అలా కరెక్ట్గా ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలన్నమాట క్లాత్ని. చూడండి, 2 ముక్కల కింద అనమాట, బెల్ట్ కుచ్చుల కోసం అనమాట. ఎక్కువ క్లాత్ పడుతుంది కాబట్టి ఇలా కట్ చేస్తున్నాం. చూడండి, 2 వరుసలుగా క్లాత్. ఈ కింద వైపున ఫోల్డింగ్ కోసం ఇలా డాట్స్ కట్ చేసుకోవాలి ముందుగానే. చూడండి, ఇటువైపున కూడా మనము ఇది విడదీసుకొని కట్ చేసుకుందాం అనమాట. క్లాత్ నిలువులో వచ్చేలా కట్ చేసుకోవాలి. 2 స్కర్ట్లు కట్ చేస్తున్నాము. ఇంకా ఎక్స్ట్రా క్లాత్ కూడా ఉండిపోతుంది అనమాట. చిన్న సైజు అయితే 3 స్కర్ట్లు వస్తాయి. చూడండి, ఇది బెల్ట్ కోసం 2 ఇంచులు తీసుకున్నాం కదా, 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకొని కుట్టు కోసం 1 ఇంచు కలుపుకొని మొత్తము 2 ఫోల్డింగ్ చేయాలి కాబట్టి 4 ఇంచెస్లు అనమాట. 1 ఇంచు కుట్టు కోసం మొత్తం 5 ఇంచులు వెడల్పు కట్ చేసుకోవాలి. నడుం బెల్ట్ కోసం లూజ్గా 20 ఇంచెస్ కదా, దానికి 4 ఇంచులు కలుపుకొని 24 ఇంచులు అనమాట. 4 ఇంచులు కానీ 3 ఇంచులు కానీ కలుపుకోవాలి ఎక్స్ట్రా. చూడండి, ఇలా ఎక్స్ట్రా తీసుకున్నాము బెల్ట్ కోసమని. డాట్స్ కరెక్ట్గా పెట్టేసుకోవాలి. చూడండి, 2 స్కర్ట్లు కట్ చేసాము. స్టిచ్చింగ్ కూడా ఎలా చేయాలనేది మీకు చెప్తాను. ఇది పాకెట్ అనమాట. ఈ క్లాత్ పాకెట్ కోసం. చూడండి, ముందుగా మనం ఈ క్లాత్ విడతీద్దాము. ఓపెన్ చేసేసి క్లాత్ అటు ఇటుగా ఇలా పాకెట్ కోసం కట్ చేసుకున్న క్లాత్. చూడండి, ఇటు ఒక ముక్క 2 ఇంచులు పైన 2 ఇంచులు వదిలేసి అక్కడ నుంచి ఇలా దీనికి జాయింట్ చేయాలి. ఇటువైపున కూడా సేమ్ అదే విధంగా ఇలా జాయింట్ చేయాలి. చూడండి, జాయింట్ చేసిన తర్వాత దీనికి ఇంకొక 2 పక్కలు జాయింట్ చేసింది ఇది మొత్తం ఒక దగ్గర పెట్టేసి పైనుంచి ఇలా కింద దాకా ఇలా జాయింట్ చేసుకోవాలన్నమాట. జాయింట్ చేసిన చూడండి ఎలా వచ్చిందనేది చూపిస్తాను మీకు. ఓపెన్ చేస్తున్నాను. ఇదిగోండి, పాకెట్ ఎలా వచ్చేసిందనమాట. కింద వైపున చూడండి ఓపెన్గా, ఇదిగోండి పాకెట్ ఇలా వచ్చిందనమాట. కింద వైపున ఇలా ఇక్కడ డాట్స్ పెట్టాం కదా, ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇక్కడ ముందుగా ఫస్ట్ నుంచి ఇలా చివరి నుంచి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట చివరి దాకా. చూడండి, ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసాము కింద వైపున. తర్వాత బెల్ట్ తీసుకొని నడుము కుచ్చులు ఇలా పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ క్లియర్గా చూపిస్తాను మీకు స్టిచ్చింగ్ ఎలా చేయాలనేది. ఈ బెల్ట్ క్లాత్ ఇలా కింద వైపున పెట్టేసుకొని మనము దానిపైన బెల్ట్ కుచ్చులు అంటే ఇలా ఎదురు బెదురు పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఇలా పెద్ద కుచ్చు ఇలా పెట్టుకొని దాని కిందకి వెళ్ళేలాగా మళ్ళీ కుచ్చుని ఇలా పెట్టాలి. చూడండి, ఎదురువైపు ఇటువైపు అటువైపు కూడా కుచ్చు వచ్చేలాగా ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. చూడండి ఎలా పెడుతున్నాను. ఈ క్లాత్ అంతా కూడా కుచ్చులకే అయిపోద్ది అనమాట. కుచ్చులు కరెక్ట్గా నీట్గా వస్తాయి. చూడండి, క్లాత్ అంతా కూడా కుచ్చులు పెట్టేసాము. పాకెట్ సైడు ఎక్కడ కుడిచి వైపున వచ్చేలాగా చూసుకోవాలన్నమాట పాకెట్. చూడండి, నడుం బెల్ట్ సేమ్ కాజల పట్టి మనం ఎలా కుడతామో అలాగే స్టిచ్చింగ్ చేయాలి. అంచెమ్మటి స్టిచ్చింగ్ చేసేసి మళ్ళీ ఒక డబల్ స్టిచ్ వేసేసుకొని నడుం బెల్ట్ రెడీ అయిపోతుంది అనమాట. రింగులు కూడా స్టిచ్ చేయాలి. షార్ట్ వీడియోలో కూడా పెట్టానండి, స్కర్టుకు రింగులు ఎలా స్టిచ్ చేయాలనేది కూడా పెట్టాను. చూడండి, ఇది ఫుల్ వీడియో అనమాట. ఇలా డబుల్ స్టిచ్ కూడా మళ్ళీ వేసేసుకోవాలి. పైన కూడా అంచెమ్మటి ఇలా డబల్ స్టిచ్ వేసుకోవాలి. డబల్ అయినా వేసుకోవచ్చు, సింగిల్ అయినా వేసుకోవచ్చు పైన అయితే.
చూడండి ఇలా ఇక్కడ కొంచెం 4 ఇంచులు ఓపెన్ వదిలేసి అక్కడ నుంచి ఇలా కింద వరకు స్టిచ్చింగ్ చేసేసి రఫ్ కొట్టేస్తే సరిపోతుంది అనమాట. ఇక్కడ కూడా డబుల్ స్టిచ్ వేసుకోవాలి. స్కర్ట్ రెడీ అయిపోయిందండి. చూడండి కుచ్చులు ఎంత నీట్గా వచ్చాయో. నడుము దగ్గర ఇప్పుడు మనం బెల్ట్ కోసం ఒక 1 ఇంచ్ వెడల్పు క్లాత్లో తీసుకొని తాడులాగా స్టిచ్ చేసుకోవాలి. పొడవుగా తాడులాగా స్టిచ్ చేసుకొని 4 ఇంచుల వెడల్పులో ఇలా కట్ చేసుకోవాలి. ముక్కలుగా కట్ చేసేసుకొని చూడండి డాట్లు పెట్టేసుకొని కరెక్ట్గా ముందు వైపున 2 వెనక వైపున 2 పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. చూడండి ఎలా స్టిచ్ చేస్తున్నాను. ఇలా ఫోల్డ్ చేసి పై వైపుకి స్టిచ్ చేస్తే సరిపోతుంది. షార్ట్ వీడియో కూడా పెట్టాను ఇది ఎలా స్టిచ్ చేయాలనేది. చూడండి స్కర్ట్ ఈజీ అండి. ఇలా స్టిచ్ చేస్తే 21 ఇంచెస్ కరెక్ట్గా వచ్చేసింది. ఇది 24 ఇంచెస్ నడుము లూజ్ అనమాట. మనము బెల్ట్ పెట్టుకునేటప్పుడు హుక్స్లు పెట్టుకునేటప్పుడు టైట్గా 20 ఇంచెస్ వచ్చేలా పెట్టుకోవాలన్నమాట. చూడండి షర్ట్ కూడా పెట్టాము. షర్ట్ కటింగ్ కూడా పెడతానండి. ఓకేనా? మరొక వీడియో కోసం ఎదురు చూడండి.